రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని కట్టేదానికి రాఘవులు చెప్పాడు, బివి రాఘవులు సిపిఎం నాయకులు, 1000 ఎకరాలు చాలయ్యా, నీకు 1000 ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు. నిజం, హైదరాబాద్కు 1000 ఎకరాలు ఉంది, మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఇక్కడెందుకు భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకని నీకు 40,000 ఎకరాలు? నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు. ఇదొక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం మేము, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం. కానీ రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు. ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇంకొకటి వాట్సాప్ పరిపాలన అని మీరే చెప్పారే, ఎందుకయ్యా 50 ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి? నీ ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా? 50 అంతస్తుల భవనం ఎందుకయా? ఆడ ఒక మూరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి, నువ్వు 50 అంతస్తులు కడతానంటావు. కట్టు కట్టు కట్టు, కానీ చాలామంది బాధపడుతున్నారు. అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు. 1000 కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో. తీసుకొచ్చినటువంటి భూములను ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, ఏ పద్ధతితో ఇస్తున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం. మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం. రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.